ఆయన మరి యొక్క సిలువ ధ్యాన దినమును మనకు అనుగ్రహింపజేసి ఈ 11వ దినం ఇలాగూ ఆయన సన్నిధిలో ఉండగలిగే భాగ్యాన్ని ప్రభువే మనకు అనుగ్రహించిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములో ఆయనకే కలుగును గాక. ఆమేన్. అలాగే ఈ రాత్రికాల సమయమందు ఆయన దైవ ధ్యానములో ఆయనను ఆరాధించడానికై, ఆయన సిలువను ధ్యానము చేయడానికై ఏకీభవించిన ఆయన బిడలారా, దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పనిపాటులను, మీరు చేస్తున్న సకల కార్యములను ప్రభు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. మార్కు సువార్త ప్రియులారా 12వ అధ్యాయం అండి 38వ వచనమును చదువు. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. చాలండి. ప్రభు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన హృదయములలో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, ప్రతి సందర్భములోనూ శాస్త్రులైనటువంటి వారు, పరిసయ్యులైనటువంటి వారు, ధర్మశాస్త్రోపదేశకులు, పునరుత్థానము లేదని చెప్పేది సద్దూకయ్యులు, వారు దేవుని దగ్గరకు వచ్చి ఆయనను మాటలలో చిక్కుపరచవలని ఆలోచన చేయొచ్చు. ప్రభువును మాటలలో శోధించాలని వారు ఆలోచన చేయొచ్చు. దేవుడు ఎక్కడికి వెళితే అక్కడికి వారు వెళ్ళి ఆయనను వారు వెంబడించి ఆయన బోధనలో తప్పులు పట్టాలని వారు ఎదురు చూచేది వారు. కానీ మొదటిసారిగా నిన్న యేసు ప్రభువులు వారు పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి ఆయనే వారిని ఒక ప్రశ్న అడిగారు. క్రీస్తుని గురించి మీకు ఏమి తోచుచున్నది? ఆయన ఎవరి కుమారుడని మీరు అనుకుంటూ ఉన్నారు అని నిన్న పరిసయ్యులను ఆయన ఒక ప్రశ్న అడిగారు. వారు దానికి ఆయన దావీదు కుమారుడయ్యా అని వారు జవాబిచ్చారు. అదంతా నిన్న మనము ధ్యానం చేసుకున్నాము. ఈ దినమందు ఆయన పరిసయ్యులను గురించి ఆయన మాట్లాడుచు, ఆయన శిష్యులతోనూ ప్రజలతోనూ ఆయన మాట్లాడుచు ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, శాస్త్రులను గురించి మీరు జాగ్రత్త పడుడి అని ఆయన అంటూ ఉన్నారు. ఆయనని ఎవరైతే వెంబడించుచున్నారో, శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, సద్దూకయ్యులు ఎవరైతే ఆయనను వెంబడించుచున్నారో వారిని గూర్చి జాగ్రత్త పడుడి అని తన శిష్యులకు ఆయన తెలియజేయుచున్నారు. ప్రియమైన శిష్యులారా, నేను ఇంక కొంతకాలమే మీ మధ్యన ఉంటాను, తరువాత మిమ్మల్ని విడిచి నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఒక గృహంలో ఒక యజమానుడు తన గృహాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళేటప్పుడు తన ఇంటి పోషణ కోసమో, తన యొక్క జీవన పోషణార్థమై తన కుటుంబము నడవడానికి, సంపాదించుకోవడానికి ఇతర దేశాలకు, ఇతర ప్రాంతాలకు వారి యొక్క కుటుంబాన్ని విడిచి దినాలలో అనేక దినాలు వారు దూరముగా ఉంటూ ఉన్నారు. అటువంటి వారు వారి గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు వారికి తగిన జాగ్రత్తలు, ఆ గృహములో ఉన్న వారికి తగిన జాగ్రత్తలు వారికి చెప్పి ఆ గృహాన్ని విడిచిపెట్టి వారు బయటకు వెళతారు. అలాగే యేసు ప్రభువుల వారు కూడా 3.5 సంవత్సరములు 12 మంది శిష్యులతో ఆయన ఒక కుటుంబముగా వారు జీవించారు. కనుక
ఆయన తండ్రిగా వారి మధ్య ఉన్నారు కనుక ఆ కుటుంబమును ఆయన విడిచిపెట్టి బయటకు వెళ్ళేటప్పుడు వారికి తగిన జాగ్రత్తలు ఆయన వారికి తెలియజేస్తూ ఉన్నారు. వారి విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుని సంఘముగా ఉన్నటువంటి విశ్వాసులారా, మీరు శాస్త్రుల విషయమై జాగ్రత్తగా ఉండండి అని వారిని గురించి ప్రభువు సంఘమునకు తెలియజేస్తూ ఉన్నారు. ఈనాడు దేవుని సార్వత్రిక సంఘముగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలలో కూడా అనేక మంది అలాగూ దేవుని నామమును బట్టి ప్రజలను మోసపురిచే బోధకులు ఉన్నారు అని ఆయన చెబుతూ ఉన్నారు. అబద్ధ బోధకులైనటువంటి వారు అనేక మంది ఈనాడు వారు తయారయ్యారు, ప్రజలను మోసపరుచుచూ ఉన్నారు. నేనే క్రీస్తునే అని వారు అనేక మందిని వారు మోసపుచ్చుచూ ఉన్నారు. కనుక వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుని సంఘమునకు ఆయన తెలియజేస్తూ ఉన్నారు. దేవుని సంఘము అనగా సామాన్యమైనది కాదు ప్రియులారా. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క భార్య దేవుని సార్వత్రిక సంఘము. ఈ భూమి మీద వధువు సంఘముగా ఉండి పరిశుద్ధాత్మ ద్వారా పెండ్లి కుమార్తెగా అలంకరించబడుతూ ఉన్నటువంటి దేవుని సంఘము. వీటిని గమనించుకోవాలి, వీటిని జాగ్రత్తగా అజగట్టుకుని ఉండాలి. ఎవరు అసలైన బోధకులో, ఎవరు అబద్ధ బోధకులో, ఎవరు వారికి అనుగుణముగా కల్పనా కథలు బోధించుచున్నారో వీటిని సంఘము జాగ్రత్తగా చూసుకోవాలి అని ప్రభువు వారికి తెలియజేస్తూ ఉన్నటువంటి వారై ఉన్నారు. అయితే ఈ రాత్రికాల సమయమందు ప్రభువు మనతో ఏమి ఆయన మాట్లాడబోతూ ఉన్నారు అంటే, దేవుని సంఘముగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారు ఆ అబద్ధ బోధకుల విషయంలో, వారి విషయంలో దేవుని సంఘము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే సంఘము తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? ఆ జాగ్రత్తలు తీసుకునడం ద్వారా సంఘమునకు కలిగే ఆశీర్వాదములు ఏమిటో కొన్నింటిని రాత్రికాల సమయమందు మనము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ధ్యానము చేద్దాము ప్రియులారా. కీర్తనల గ్రంథం అండి, 39వ కీర్తన ప్రియులారా, మొదటి వచనమును చదువుకుందామండి. నా నాలుగుతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. చాలండి. చదువుబడిన లేఖన భాగములో కీర్తనాకారుడు దావీదు గారు అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకుందును అని ఆయన అంటున్నారు. కనుక సంఘము ఏ విషయంలో జాగ్రత్తగా ఉండవలను అంటే, దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యముని వింటూ ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, మొదటిగా సంఘము పాపము విషయములో జాగ్రత్తగా ఉండాలి. పాపము విషయములో సంఘము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకము మలినమైనటువంటి లోకము, పాపముతో నిండుకున్నటువంటిది లోకము. ఈ లోకము పాపము అనేక మందిని అది పడవేసిన దాఖలాలు పరిశుద్ధ గ్రంథములో మనము చూచాము. దానికి తగిన శిక్షను కూడా వారు పొందుకున్నటువంటి వారై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో ఆది తల్లిదండ్రులు ఆదాము అవ్వలు వారు ఏదైనా తోటలో వారు ఉన్నారు. కానీ పాపము ద్వారా ఆ కిరీటాన్ని వారు పోగొట్టుకున్నారు. అలాగే బలవంతుడైన సంసోను, అతడు అంధుడై అతడు చనిపోవడానికి గల కారణం ఏమిటి? ఆ పాపము ద్వారానే. కనుక సంఘము పాపము విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలెను ప్రియమైనటువంటి వారు. పాపము అనబడేది సంఘము దరికి రానియకూడదు.
పాపానికి దూరముగా ఉండాలి. కానీ సాతానుడు మానవుని యొక్క నేత్రములకు పాపము అనబడే ఆశను కలిగిస్తూ ఉంటాడు. కానీ దానిని మనము ఆ జోలికి మనము వెళ్లకుండా జాగ్రత్తగా ఉండవలసిన వారముగా ఉన్నాము. మత్తయి సువార్త అండి 4వ అధ్యాయము ప్రియులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందామండి. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన యెడల వీటినన్నిటినీ నీకిచ్చదనని ఆయనతో చెప్పెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసు ప్రభువుల వారు యోర్దాను నదిలో యోహాను గారి ద్వారా బాప్తిస్మము పొందిన తరువాత అరణ్యములో ఆయన 40 దినములు ఆయన ఉపవాసములో ఉన్నప్పుడు ఆయన బలహీనముగా ఉన్న దశలో సాతానుడు ప్రభువు దగ్గరికి వచ్చి శోధించుచు ఉన్నాడు. ఆయనను ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఈ లోకాన్ని, ఈ లోకములో ఉన్నటువంటి రాజ్యములను వాటి మహిమను ఆయనకు చూపించి, నీవు నాకు సాగిలపడి నమస్కారం చేసిన యెడల వీటినన్నిటినీ నీకు ఇస్తాను అని ప్రభువుకు అతడు ఆశ కలుగజేస్తూ ఉన్నాడు. ఈ లోకముకు అధికారి సాతానుగా ఉన్నాడు. సాతానుడు ఈ లోకమునకు అధికారిగా అతడు ఉన్నాడు కనుక ఈ లోక రాజ్యాలను ఆయనకు చూపించి, నీవు నాకు నమస్కారం చేసిన యెడల నీకు వాటిని ఇస్తాను అని సాతాను ప్రభువుతో చెబుతూ ఉన్నాడు. కానీ ప్రభు ఏమాత్రము వాటి జోలికి వెళ్ళలేదు. ఆయన పాపాన్ని పూర్తిగా దూరముగా ఆయన పెట్టి ఉన్నారు. ఈనాడు దేవుని సార్వత్రిక సంఘము కూడా అలాగూ పాపానికి దూరముగా ఉండాలి. అందుకే జనుగులు అన్నారు, పాప వృత్తిని మానుకొనిమి మనసా, శాపాలు నరకంబు సహింపలేవు కనుక పాప వృత్తిని మానుకొనిమి అన్నారు జనుకులు. దేవదాసయ్య గారు ఆయన పాడిన కీర్తనలు. పాప వృత్తిని మానేసుకోవాలి, పాపమునకు దూరముగా ఉండాలి. వధువు సంఘం ఎలాగూ అంటూ 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 జీవించుచుందో అలాగే దేవుని సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి మనమును కూడా పాపానికి దూరముగా మనము జీవించవలసినటువంటి వారముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇక రెండవదిగా చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అండి 10వ అధ్యాయము 12వ వచనం అండి. తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చాలండి. చదువుబడిన లేఖన భాగంలో పౌలు గారు కొరింథీ సంఘముతో ఆయన మాట్లాడుచు ఆయన అక్కడ అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. ఎవరైతే దేవుని సంఘముగా ఉన్నారో వారు నిలుచున్నామని తలంచుకుంటూ ఉన్నారు. ఎక్కడ నిలుచున్నాము? మనము దేవునిలో నిలిచి ఉన్నాము, ఆయన యొక్క విశ్వాసములో నిలిచి ఉన్నాము, సన్నిధిలో మనము నిలిచి ఉన్నాము, ప్రార్థనలో మనము నిలిచి ఉన్నాము. కనుక వీటిలో నిలిచి ఉన్నటువంటి మనము పడిపోకుండానట్లు మనము జాగ్రత్తగా చూసుకునవలెను. ఒక మాటలో చెప్పాలంటే సంఘము ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే దేవునిలో నిలవబడిన విషయంలో సంఘము జాగ్రత్తగా ఉండవలసిన వారై ఉన్నారు. అందులో ప్రధానమైనది విశ్వాసము. ప్రియమైనటువంటి వారలారా, సంఘము విశ్వాసములో నిలువబడాలి. విశ్వాసము అత్యంత ప్రధానమైనటువంటి అంశముగా మనకి కనబడుచు ఉన్నటువంటిదై ఉన్నది. ఒకసారి కొంతమంది ఓడలో పనిచేసేవారు, వారికి ఆ ఓడ ఆ నాయకులైనటువంటి వారు కొంత సెలవు దినాలు వారికి ప్రకటించగా వారు వారి కుటుంబాలతో కలిసి వేరొక చోటికి వారు ఓడలో ప్రయాణమై వారు వెళుతూ ఉన్నారు.
ఓడలో వారు ప్రయాణమై వెలుస్తూ ఉండగా, సముద్రం మధ్యలో ఉండగా సముద్రములో తుఫాను కలిగినటువంటిది అయ్యున్నది. సముద్రములో ఎప్పుడు తుఫాను కలుగుతుందో ఎవరు అంచనా వేయలేరు. మేఘము సముద్రం మీదకి రాగానే ఆ మేఘము నుండి వచ్చినటువంటి గాలి సముద్రమును గుండముగా తయారు చేస్తుంది. ఆ గుండముగా తయారైనటువంటి ఆ గాలి సముద్రము కింద నుండి నేలను పైకి లేవనెత్తేలా చేస్తుంది. అది గుండముగా తిరగచ్చు. ఆ గాలి ఎటు విసిరితే ఆ గుండము అటువైపు వెళుతుంది. ఆ గాలి భూమి మీదకి విసిరినట్లయితే ఆ గుండము భూమి మీదకి వస్తుంది. లేదా సముద్రం మీదకి విసిరినట్లయితే సముద్రం వైపుగా ఆ గుండము వెళ్ళిపోతుంది. దానిని అధికారులైనటువంటి వారు ఆ రేడార్ల ద్వారా వారు చూసుకుని ఓడ నడిపే నాయకులకు వారు సమాచారము వారు అందిస్తూ ఉంటారు. అయితే ఆ ఓడలో ప్రమాదము అని వారు అనౌన్స్ చేస్తారు. ఆ ఓడలో అప్పుడు ఓడలో ఉన్న వారందరూ మరణ భయముతో వారు ఓడలో ఏమి చేయాలో తెలియక పరుగులేడుచున్నారు, కేకలు వేస్తూ ఉన్నారు. ఈలోగా ఒక తల్లి ఒడిలో ఒక చిన్న కుమార్తె పడుకొని ఉన్నది. ఆ అరుపులకు ఆమె లేచి ఆమె తల్లిని అడిగింది, అమ్మా ఏమయ్యింది, ఎందుకు అందరూ అలాగూ పరుగులెడుచున్నారు అంటే, అప్పుడు ఆ తల్లి అన్నది, అమ్మా అందరూ చనిపోబోతున్నాము, సముద్రంలో తుఫాను వచ్చింది, అందుకనే వారు ఏం చేయాలో తెలియక పరుగులెడుతూ ఉన్నారు అన్నది. ఆలస్యం చేయకుండా ఆ కుమార్తె, అమ్మా నాన్నెక్కడున్నారమ్మా అని అడిగింది ఆ కుమార్తె. అప్పుడు ఆ తల్లి అన్నది, మీ నాన్న ఓడ నడిపే స్థానములో ఉన్నాడమ్మా, ఆయన స్టీరింగ్ను పట్టుకుని ఓడను ఆయన నడుపుతూ ఉన్నాడు అని ఆ కుమార్తెకు ఆ తల్లి తెలియజేస్తున్నది. వెంటనే ఆలస్యము చేయకుండా ఆ కుమార్తె ఆ తల్లి ఒడిలో మరలా నిద్రపోయింది. ఆ తల్లికి ఆశ్చర్యం వేసింది, ఇదేమిటి నా కుమార్తెకు మరణ భయం లేదా, అందరూ అలాగూ పరుగులెడుతూ ఉన్నారు, అందరూ అలా కేకలు వేస్తూ ఉన్నారు, ఈమె పండుకున్నది ఏమిటి అని అనుకున్నది. సముద్రము నిమ్మలించింది, అందరూ రక్షించబడ్డారు, ఎవరి గృహాలకు వారు వెళ్ళిపోయారు. కానీ ఆ తల్లి మనస్సులో మాత్రం అలాగూ కలవరం అలాగుండిపోయింది. ఒకరోజు ఆ కుమార్తెను పిలిచి అడిగింది, ఏమ్మా అందరూ సరిపోతామని పరుగులు పెట్టారే, కేకలు వేస్తారే, కానీ నీవెందుకు అంత నిమ్మలముగా ఉన్నావని ఆ తల్లి ఆ కుమార్తెను అడిగింది. అప్పుడు ఆ కుమార్తె అన్నది, అమ్మా నేనేమడిగాను, నాన్న ఎక్కడున్నారు అని అడిగాను, నీవు ఓడ నడిపే స్థానంలో ఉన్నారని చెప్పావు, గనుక నా తండ్రి, నన్ను కన్న తండ్రి ఆ ఓడ నడిపే స్థానంలో నాకు భయం ఎందుకమ్మా అన్నది ఆ కుమార్తె. ఒకవేళ మరణమేమైనా నా దగ్గరికి రావాలంటే నన్ను కన్న నా తండ్రి ఓడ నడిపే స్థానంలో ఆయన ఉన్నాడు గనుక, ఒకవేళ మరణము నా దగ్గరికి రావాలంటే నా తండ్రిని దాటుకుని నా దగ్గరికి రావాలి అని ఆ కుమార్తె చెప్పింది. దేవునికి స్తోత్ర. దానికి వారందరూ ఆ తల్లి ఆశ్చర్యపడింది. ఈనాడు అనేక మంది అలాగే చాలా గృహాలలో మనము చూస్తాము, యేసుక్రీస్తు గృహమునకు అధిపతి అని వాగ్దానములు వారి గృహాల దగ్గర వారు పెట్టుకుంటారు. యేసు ప్రభువులు వారు ఆయన మన గృహానికి అధిపతిగా ఉన్నప్పుడు మరి ఇంకెందుకండి మనం భయపడుట? ఆయన మన గృహానికి అధిపతిగా ఉన్నప్పుడు, ఆయన మన గృహమును నడిపించి నాయకుడిగా ఆయన ఉన్నప్పుడు మనము భయపడవలసిన అవసరం లేదు. ఏ అపాయము మన దగ్గరికి ఆయన రానియడు. కనుక సంఘము దేవునిలో నిలవబడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే మార్కు సువార్త అండి 8వ అధ్యాయము ప్రియులారా, మార్కు సువార్త 8వ అధ్యాయము 15వ వచనం అండి. చూచుకొనుడి పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియో, హేరోదు పులిసిన పిండిని గూర్చియో జాగ్రత్త పడుడని వారిని హెచ్చరించెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసు ప్రభువులు వారు తన 12 మంది శిష్యులతో ఆయన మాట్లాడుచు అంటూ ఉన్నారు, శిష్యులారా పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్త పడుడి అని ఆయన అంటూ ఉన్నారు.
పులిసిన పిండి అనగా దాని భావం ఏమిటి అంటే వేషధారణ. ప్రియమైనటువంటి వారు, వేషధారణ విషయంలో జాగ్రత్తగా ఉండవలెను అని సంఘమునకు దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఈనాడు అనేక మంది వేషధారుల వలె వారు ఉండి వారి పులిసిన పిండి వలె వారు ఉన్నారు కనుక వారి విషయంలో సంఘము జాగ్రత్తగా ఉండవలను అంటూ ఉన్నారు. అదే 12వ అధ్యాయము మార్కు సువార్త అండి 38వ వచనము నుండి ఒకసారి చదువుకుందామండి. హాయ్ హాయ్ బోధించుచు ఇట్లనెను శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువటంగీలు ధరించుకుని తిరుగుటను, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు, విధవరాండ్ర ఇండ్లు దిగమింగుచు మాయావేశముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురని చాలండి. చదువుబడిన లేఖన భాగములో వేషధారుల గురించి ప్రభువు మాట్లాడచ్చు. ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే వారు సంత వీధులలో వారు వందనములు కోరుకుంటారు, సమాజ మందిరములలో అగ్రస్థానములను వారు కోరుకుంటారు, వారే విందులలో అగ్రపీఠములు అగ్రస్థానాలు వారు కోరుకుంటారు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురు అని ఆయన అంటున్నారు. సేవకుడు ఎప్పుడూ కూడా ప్రభువు దగ్గర తను తాను తగ్గించుకొని ఉండాలి. అలాగ ఉన్నప్పుడే దేవుడు వారికి ఇంకా బలపరుస్తారు. తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడునని ఈ దినమందు వాక్య భాగంలో మనం చదువుకున్నాము. కనుక వేషధారుల విషయంలో సంఘము జాగ్రత్తగా ఉండవలెను. ఒకసారి ఎక్కడో జరిగిన సంఘటన, ఒక బోధకుడు ఒక సేవకుడు ఒక విశ్వాసి ఇంటికి వెళ్ళాడు. అమ్మా, మీ గృహంలో ప్రార్థన చేస్తాను అన్నాడు. సరే, సేవకుడు కనుక అది ఆయనకు వృత్తి ధర్మము కనుక ఆ విశ్వాసి ఆయనను ఆమె ఇంటిలోనికి తీసుకుని వెళ్ళారు. ఇంటిలోనికి వెళ్ళాడు, బలముగా ప్రార్థన చేస్తాడు. ఆ సేవకుడు ప్రార్థన చేసిన తర్వాత ఆమెతో అంటున్నాడు, మా నీ ఇంటిలో చీకటి శక్తి ఉన్నది, నీ ఇంటిలో చీకటి కనబడుచు ఉన్నది కనుక నీ ఇంటిలో 7 ప్రార్థనలు పెట్టాలన్నాడు. అంత మాత్రమే కాదు, 7 వస్తాము, ఒక్కొక్కరికి 500 కానుక ఇవ్వాలి, వారికి భోజనం ఏర్పాటు చేయాలి అని ఆ విశ్వాసితో ఆ పాస్టర్ గారు అన్నాడు. విశ్వాసము లేని వారైతే అలాగూ అతగాడు చెప్పినట్లు 7 తీసుకొచ్చి వారికి భోజనం పెట్టి ప్రార్థన చేయించుకుని వారిని తిరిగి పంపుదును ఆమె. కానీ ఆమె విశ్వాసురాలు కనుక, విశ్వాసము కలిగిన స్త్రీ కనుక ఆమె అడిగింది ఒక ప్రశ్న ఆ సేవకుణ్ణి, అయ్యా మీరు ప్రార్థన చేస్తారు, చీకటి కనపడుతుందా అన్నది ఆమె. అవునమ్మా, చీకటి కనపడుతుంది అన్నారు. అయితే మీరు ఎలాగో ప్రార్థన చేస్తారు అని అడిగింది ఆమె. నేను కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తానమ్మా అన్నాడు అంటే ఆ సేవకుడు. అప్పుడు ఆమె అన్నది, కళ్ళు మూసుకుంటే మీకేంటండి, ఎవరు కళ్ళు మూసుకున్నా చీకటే కనపడుతుంది, కనుక నా గృహంలో ఏ ప్రార్థన వద్దని ఆ సేవకుడిని పంపించలేదు. ఈనాడు అనేక మంది అలాగే తయారయ్యారు. వారికి తెలియని మాటలు, ఆ బోధకుడు ఈ బోధకుడు చెప్పిన మాటలు వారు చెప్పి ప్రజలను మోసపుచ్చేవారు ఈ అంచె దినాలలో అనేక మంది ఉన్నారు. కనుక వారి విషయంలో సంఘము జాగ్రత్త పడవలను అని ప్రభువు సంఘానికి వారు తెలియజేస్తూ ఉన్నటువంటి వారై ఉన్నారు. 4వదిగా చూసినట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రిక అండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం అండి. చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి చాలండి. ఇక 4వదిగా సంఘము ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే అక్కడ పౌలు గారు ఎఫెసీ సంఘముతో మాట్లాడచ్చు. ఆయన అంటున్నారు, దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయవద్దు, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి. అనగా 4వదిగా ఏ విషయంలో సంఘము జాగ్రత్తగా ఉండాలంటే
జ్ఞానముగా నడిచే విషయంలో సంఘము జాగ్రత్తగా ఉండాలి. సంఘము అజ్ఞానముగా ఉండకూడదు. సంఘము జ్ఞానుల వలె ఉండాలి. సంఘము ఎవరు ఏమిటో, ఏ విషయం ఏమిటో ఎరుగువారి వలె సంఘము ఉండాలి. సంఘములోనికి కొత్త వారు వచ్చారంటే వారు ఎక్కడి నుండి వచ్చారు, వారు ఎవరు ఏమిటి అనబడే విషయాన్ని సంఘము తెలుసుకోవాలి. జ్ఞానుల వలె సంఘము ఉండాలి. హనోకు ఆయన జ్ఞానము కలిగి దేవునితో నడిచాడు. ఆయన జీవించిన సంవత్సరములు 365. ఆ సంవత్సరములన్నీ కూడా అతడు దేవునితోనే నడిచాడు కనుక హనోకు మరణము చూడకుండా ఆరోహణమై వెళ్ళిపోయాడు. అతడు జ్ఞానము కలిగి ఉన్నాడు కనుక దేవుని సంఘము కూడా జ్ఞానము కలిగిన సంఘము వలె జ్ఞానములో నడిచే విషయములో దేవుని సంఘము జాగ్రత్తగా ఉండాలి. దినములు చెడ్డవి, ఈ లోకము చెడ్డది. ఈ లోకము మలినమైనటువంటి లోకమే. కానీ ఈ లోకములో నడిచే విషయంలో సంఘము చాలా జాగ్రత్తలు తీసుకుని జ్ఞానముతో నడవవలెనని ప్రభువు అంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. 5వదిగా చూసినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక అండి, 2వ అధ్యాయము ప్రియులారా, తిమోతికి రాసిన 2వ పత్రిక అండి, 2వ అధ్యాయము 15వ వచనం అండి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. చాలండి. చదువుబడిన లేఖన భాగములో పౌలు గారు తిమోతితో అంటున్నారు, తిమోతి, నీవు దేవుని ఎదుట యోగ్యునిగా ఉండుటకు సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానుగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకున్నటకు జాగ్రత్త పడుము అని ఆయన అంటున్నారు. కనుక 5వదిగా సంఘము ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే దేవుని సన్నిధి విషయంలో సంఘము జాగ్రత్తగా ఉండవలెను. దేవుని సన్నిధి విషయంలో సంఘము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, సన్నిధి కార్యక్రమాలలో ఏకీభవించినప్పుడు, ప్రార్థనలలోను ధ్యానములలోను ఏకీభవించినప్పుడు సంఘము జాగ్రత్తగా ఉండాలి. అందుకే దావీదు అంటారు, నీవు యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటి విషయంలో జాగ్రత్తగా చూచుకొనుము అని ఆయన అంటున్నారు. కనుక సంఘము ఈ 5 విషయములలో జాగ్రత్తగా ఉండాలి. మొదటిగా పాపము విషయంలో సంఘము జాగ్రత్తగా ఉండాలి. 2వదిగా దేవునిలో నిలవబడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 3వదిగా వేషధారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 4వదిగా జ్ఞానముగా నడిచే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 5వదిగా దేవుని సన్నిధి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ 5 విషయములలో సంఘము జాగ్రత్తగా ఉంటే సంఘమునకు కొన్ని మేలులు, ఆశీర్వాదములు ఉన్నాయని నేను మొదట చెప్పాను. ఆ ఆశీర్వాదములు ఏమిటో క్లుప్తముగానే చూపించి వర్తమానాన్ని ముగిస్తానండి. అపోస్తుల కార్యముల గ్రంథము ప్రియులారా 15వ అధ్యాయం అండి. అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం అండి. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు. చాలండి. చదువుబడిన లేఖన భాగంలో భక్తుడు లోకా గారు రాయొచ్చు. ఆయన అక్కడ అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, విగ్రహారాధన వీటన్నిటికీ కూడా జాగ్రత్తగా ఉండి, జాగ్రత్త పడిన ఎడల, దూరముగా ఉండి జాగ్రత్త పడిన ఎడల మనకు కలిగే మొదటి ఆశీర్వాదం ఏమిటి అంటే మేలును దేవుడు దయచేయువారిగా ఉన్నారు. విగ్రహారాధనకు వాటన్నింటికి దూరముగా ఉన్నప్పుడు మొదటి ఆశీర్వాదము మేలును దేవుడు దయచేయువారిగా ఉన్నారు. 2వ ఆశీర్వాదం అక్కడే ఉన్నది, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక అన్నారు.
రెండవదిగా క్షేమము కలుగుతుంది, మనకు ఆరోగ్యము ఆశీర్వాదము కలుగుతుంది. ఇప్పుడు మనం ఈ ముందు చెప్పబడిన 5 విషయములలో జాగ్రత్తగా ఉన్నప్పుడు క్షేమమును దేవుడు మనకు దయచేయువారిగా ఉన్నారు. అలాగే దినవృత్తాంతములు మొదటి గ్రంథం అండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథము ప్రియులారా 22వ అధ్యాయం అండి 13వ వచనాన్ని చదువుకున్నామండి. యెహోవా హాయ్ 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 నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. చాలండి. చదువుబడిన లేఖన భాగంలో ప్రభు దావీదుతో మాట్లాడుచు, దావీదు గారితో మాట్లాడుచు ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, ఆయన తీర్చిన తీర్పులకు ప్రకారముగాను జరుపుకొనుచు నీవు జాగ్రత్త పడిన ఎడల. ఈ విషయములలో జాగ్రత్తగా ఉంటే మనకు కలిగే 3వ ఆశీర్వాదము అభివృద్ధిని దేవుడు దయచేయువారిగా ఉన్నారు. అభివృద్ధిని దేవుడు మనకు దయచేయువారిగా ఉన్నారు కనుక ఈ విషయములలో జాగ్రత్తగా ఉంటే అభివృద్ధి అనబడేది. మనం చేసే పనిపాటులలో అభివృద్ధి, మన యొక్క వ్యాపారములో అభివృద్ధి, మన యొక్క సమస్తమైన కార్యములలో దేవుడు అభివృద్ధిని దయచేయువారిగా ఉన్నారు. దావీదు అలాగూ జాగ్రత్తగా ఉన్నాడు కనుకనే దావీదు అంతకంతకు ఆయన అభివృద్ధి పొందుచు ఆయన వెళ్ళాడు కనుక సంఘము జాగ్రత్తగా ఉండాలి. యోబు గ్రంథం అండి 8వ అధ్యాయము ప్రియులారా, యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనము 6వ వచనాన్ని చదువుతున్నాం. సర్వశక్తుడకు దేవుడు బతిమాలుకొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. చాలండి. చదువుబడిన లేఖన భాగంలో యోబును పరామర్శించడానికి వచ్చిన జోఫరు, బిల్దదు, ఎలీఫజు, ఎలోహు నలుగురున్నారు. అయితే వారిలో ఒకడైన బిల్దదు మాట్లాడుచు యోబుతో అంటూ ఉన్నాడు, యోబా, నీవు సర్వశక్తుడైన దేవుని బతిమాలుకుని ఎడల ఆయన నీవు జాగ్రత్తగా నీవు దేవుని వెదకిన ఎడల, సర్వశక్తుడైన దేవుని బతిమాలుకొని ఎడల జాగ్రత్తగా ఉన్నప్పుడు ఏమంటున్నారు? నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపును అంటూ ఉన్నారు. కనుక 4వదిగా దేవుని యందు సంఘము జాగ్రత్తగా ఉంటే సంఘమునకు దేవుడిచ్చే 4వ ఆశీర్వాదము మన యందు దేవుడు శ్రద్ధ నిలుపు వారిగా ఉన్నారు. మనకు అవసరమైనది ఏదో, మనకు కావలసినది ఏదో ఆయన మన యందు శ్రద్ధ నిలిపి ఆయన తెలుసుకుంటారు. ఎప్పుడు మనము ముందు చెప్పిన 5 విషయములలో జాగ్రత్తగా ఉన్నప్పుడు. 5వదిగా చూసినట్లయితే లోకాసు వార్త అండి 15వ అధ్యాయము, లోకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనం అండి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకదా. చాలండి. చదువుబడిన లేఖన భాగంలో ప్రభువుకు ఉపమానమును ఆయన తెలియజేస్తూ ఆయన అంటూ ఉన్నారు, ఏ స్త్రీకైనా ఒక 10 వెండి నాణెములు ఉంటే అందులో ఒక నాణెము పడిపోతే ఆమె దీపాన్ని వెలిగించి ఆ నాణెము దొరికే వరకు జాగ్రత్తగా వెతుకుతుంది కదా. అలాగే దేవుని సంఘము కూడా దేవుని యందు జాగ్రత్తగా ఉన్నట్లయితే ప్రభు ఇచ్చే ఆశీర్వాదం ఏమిటి అంటే, ఏవైతే మనము పోగొట్టుకున్నామో వాటిని మరలా తిరిగి దేవుడు మనకు దయచేయి వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. వేటినైతే మనం పోగొట్టుకున్నామో, ఏ ఆశీర్వాదమునైతే మనం పోగొట్టుకున్నామో వాటిని మరలా తిరిగి మనకు దేవుడు దయచేస్తాడు. ఇందాక చదువుకున్న రీతిగా యోబు విషయంలో దేవుడు అదే కార్యము చేస్తాడు. యోబు జాగ్రత్తగా దేవునిని వెతికాడు కనుక అతడు ఏదైతే పోగొట్టుకున్నాడో
మరలా దానికి అధికముగా రెండింతలు యోబు పొందుకోగలిగాడు. కనుక ప్రభు అంటున్నారు, శాస్త్రాలను గురించి జాగ్రత్త పడుడి అని ఆయన సంఘమునకు జాగ్రత్తలు ఆయన చెబుతూ ఉన్నారు. సంఘము జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాలలో అంటే పాపము విషయంలో సంఘము జాగ్రత్తగా ఉండాలి. దేవునిలో నిలవబడే విషయంలో సంఘము జాగ్రత్తగా ఉండాలి. వేషధారుల విషయంలో సంఘము జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానముగా నడిచే విషయంలో సంఘము జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధి విషయంలో సంఘము జాగ్రత్తగా ఉండాలి. ఇలాగూ ఈ 5 విషయములలో సంఘము జాగ్రత్తగా ఉంటే వచ్చే ఆశీర్వాదములు ఏమిటో చూపించాను. 1 మేలు, 2వదిగా క్షేమము, 3వదిగా అభివృద్ధి, 4వదిగా దేవుడు మన యందు శ్రద్ధ నిలుపుతారు, 5వదిగా మనము పోగొట్టుకున్న వాటిని మరలా తిరిగి మనకు దేవుడు దయచేస్తాడు. కనుక దేవుని సంఘముగా ఉన్నటువంటి ఆయన బిడలారా, దేవుని విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ 5 ఆశీర్వాదములు పొందుకొనండి. ప్రభు కృపా దీవెన ఆశీర్వాదములు మీ ఎల్లరికూ తోడయుండును గాక. ఆమేన్. మోకరిందామండి, ఆయన ధ్యానములోనికి వెళదాము. ప్రియులారా, అందరం కూడా సిలువలో సాగింది యాత్ర,